శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము శ్రీ సాయినాథ ప్రభాతాష్టకంలో ఉన్నామండి. 5వ శ్లోకాన్ని వివరించుకుందాం. సమాధి ఉతరోనియ గురు చలా మసీది కడే తృతీయ వచనోక్తి మధుర వారతి సాకడే అజాతరిపు సద్గురు అఖిల పాతక భంజన సమర్థ గురు సాయినాథ పొరవి మనోవాసన. మీరు సమాధిని విరమించి మమ్ము బ్రోవుటకై మందిరమునకు రండు. చూడండి, బాబాగారిని ఏమని వేడుకుంటున్నాం మనము? మీరు సమాధిని విడిచండి, మమ్ము బ్రోవుటకై అంటే మమ్మల్ని బ్రోవుటకై మీరు మందిరంలోకి రండి అని మనము అడుగుతుంటే, మీ వచనములు మధురము, అజాత శత్రువగు సద్గురువు ఆపదలు తొలగించి మా సమస్త పాపములను తొలగించుము. ఓ దేవా, సద్గురు సాయినాథ, ఓ మహానుభావ, మీరు సమాధిలో లేరు, సమాధిలో ఉండకూడదు, మీరు బయటికి రండి, మందిరానికి రండి. ఆ మందిరంలో చూడండి, ఇప్పటికీ నీ బాబాగారు సమాధి మందిరం ఉంది కదా, అందులో నీ విగ్రహ రూపంలో బాబాగారు మన దగ్గరే మనతోనే కోట్లాది మంది ఆయన్ని దర్శించుకుంటూ ఆయన్ని పులకించిపోతున్నాం కదండి. ఆయన ఎక్కడున్నారండి? లేరు అనుకోవడానికి ఆయన మన భౌతికంగా మన దగ్గరే ఉన్నారు కదండి. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ ఆయన ప్రతిరూపం. మరి అలాంటప్పుడు ఆయన్ని ఏమని వేడుకోవాలి? మీరు సమాధిని విడిచి మమ్ము బ్రోవుటకై మందిరమునకు రండి, అంతే కదా. మీ వచనములు మధురములు, మీ మాటలు ఎంతో మధురములు. దేవా, మీ మాటలు ఎంతో మధురములు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు బాబాగారు చిన్న చిన్న సత్సంగాలు పెడుతూ ఉండేవారండి. ఆ పెడుతున్నప్పుడు అందరూ భక్తాదులు అక్కడ ఆ చిన్న గ్రామంలోని వాళ్ళందరూ కూడా వచ్చి ఆయన మాటలు వినేవారు. ఆయన చెప్పే మాటలు ఎలా ఉండేవో తెలుసండి. ఎక్కడ ఈ ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. ఆ వచనాల్ని చెప్తూ ఉండేవారండి బాబాగారు. ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో అందుకనే కదా దుని ముందు కూర్చుని బాబాగారు కొలుములో పడ్డ బిడ్డని రక్షించేదంటే, చూడండి, ప్రపంచాన్ని అంతటినీ కూడా మహానుభావుడు దర్శిస్తున్నాడు. మరి అలా దర్శించేవారండి బాబాగారు. అందుకని అక్కడ సత్సంగం జరుగుతున్నప్పుడు అందరూ కూర్చున్నప్పుడు బాబాగారు సమ్ముఖాన ఆయన వేరే ఆయన మనస్సు, ఆయన ఇది అంతా కూడా సమాధి స్థితిలోనే ఎక్కడెక్కడో తిరుగుతూ అన్ని సాయి అంటే ఓయి అన్నట్టు బాబాగారు ఒక చోటకు ఉన్నారు మన ఎదురుగానే అన్నట్టు అనిపించినా లేదండి. ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయన తిలకిస్తూ ఆయన అందరినీ చూసుకుంటూ వస్తున్నాడు అనమాట. అందుకని చిన్న చిన్న సత్సంగాలు పెట్టినప్పుడు ఎవరెవరికి ఏం జరుగుతుందో అక్కడ ఉదాహరణగా చెప్పేవారండి. అది రియల్గా జరిగినవి. వాళ్ళకి కథల రూపంలో చెప్పారు. ఎవరో ఒక భక్తుడు రాబోతున్నాడు అనుకోండి, ఆ భక్తుడు వస్తున్నాడు, ఈవేళ పలానా భక్తుడు వస్తున్నాడు అని ముందుగానే చెప్పేవారు. ఆ భక్తుడికి తగ్గట్టుగానే ఆయన ఏర్పాట్లు చేసేవారు, చేయించేవారు. చూసారా మహానుభావుడు గొప్పతనము ఎంత అద్భుతమో కదా. మరి ఈ విధంగా ఆయన ఉండేదండి. మీరు సమాధిని విరమించి మమ్ము బ్రోవుటకై మందిరమునకు రండు, మీ వచనములు మధురములు. ఆయన మాటలు వింటూ ఉంటే అసలు విన్నవాళ్ళండి, శరీరంతో ఉన్నప్పుడు విన్నవాళ్ళు ఇప్పటికీ మనము ఆయన్ని ఏ రూపంగా దర్శించుకోలో ఏదో ఒక రూపంలో ఆయన మాటలు వింటున్నామండి. నేనైతే వింటాను. ఆయన ఎలా మాట్లాడతారో నాకు బాగా తెలుసు, ఎందుకంటే నాకు దగ్గరగా ఉంటారండి ఆయన. నాకు ధ్యానంలో కానీ స్వప్నంలో కానీ రియల్గా కానీ ఏదో ఒక రూపంలో ఆయన నాకు దర్శనమిస్తారు, ఆయన నాతో మాట్లాడతారండి. ఇది నేను అనుభవించుకున్నది. ప్రతి ఒక్క సాయి బిడ్డల్లో కూడా చాలా వరకు ఈ అనుభూతులు ఉన్నాయి. చూడండి ఎంత మధురము. అజాత శత్రువుకు సద్గురువు ఆపదలు తొలగించి మా సమస్త పాపములను తొలగించుము. నువ్వురా,
దేవా మందిరానికి రా, వచ్చి మా పాపకర్మలన్నీ తొలగించు అని మనము వేడుకుంటున్నామండి. ఈ విధంగా ప్రభాతాష్టకంలో 5వ శ్లోకం చాలా అద్భుతంగా ఉంది కదండి. మరి ఒక్కసారి ఆ శ్లోకాన్ని తిలకించుదామా. సమాధి ఉతరోనియా గురుచలా మసీది కడే, తృతీయ వచనోక్తి మధుర భారతీ సాకిడే, అజాతరెపు సద్గురు అఖిల పాతక భంజన, సమర్థ గురు సాయినాథ పురవే మనోవాసన. చాలా బాగుంది కదండి. మరి రేపు పొద్దున్న 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామ్ అండి.